కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తుందన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. స్త్రీ సంక్షేమ శాఖలో మహిళలకు భద్రత, పిల్లలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ కోసం 100 కోట్లు విడుదల చేశామన్నారు. 2 ఏళ్ల కాలంలో స్త్రీ సంక్షేమ శాఖలో దాదాపు 11,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెప్పారు. మరో 2,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం నుండి వికాసం వైపు 2 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అనడానికి చాలా విషయాలు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈరోజు నా 2 శాఖలు తీసుకున్నట్టయితే, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మొదటగా మొదలుపెట్టి ఈరోజు స్త్రీ సంక్షేమ శాఖలో మహిళలకు భద్రత, పిల్లలకి రక్షణ కల్పిస్తున్నాము అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ముఖ్యంగా 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు వీళ్ళందరూ కూడా ఉండి అందరికీ సంపూర్ణంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ అందిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతకు పూర్వం ఒకటిస్తే ఒకటి వచ్చేది కాదు అనే ఒక మాట వచ్చినప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరికీ పూర్తి స్థాయిలో ఒక భద్రత, భరోసా కల్పించగలుగుతున్నామని తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత